Welcome to AS Digital Vlogs. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దివ్యాంగులకి ప్రభుత్వ పథకాలన్నీ సులభంగా అందేలా చేసే ఒకే ఒక కార్డ్. దాని పేరే యూనిక్ డిజబిలిటీ ఐడి, అంటే యుడిఐడి కార్డ్. అసలు ఈ కార్డ్తో జీవితం ఎంత ఈజీ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నెన్నో సర్టిఫికెట్లు, ప్రతి స్కీమ్కి ఒక కొత్త కార్డు. ఇది దివ్యాంగులు తరచూ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం కదా. ఈ పేపర్ వర్క్ గందరగోళంలో పడి అసలు రావాల్సిన బెనిఫిట్స్ కూడా టైంకి అందవు. ఎంత కష్టమో కదా. సరిగ్గా ఈ సమస్యకు పరిష్కారంగా భారత ప్రభుత్వం యుడిఐడి కార్డును తీసుకొచ్చింది. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. దేశంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి ఒకే ఒక్క గుర్తింపు, ఒకే ఒక్క కార్డ్. అదనమాట దీని వెనుకున్న అసలు ఉద్దేశం. అసలు ఈ యుడిఐడి కార్డ్ అవసరమేమొచ్చింది? ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదో చూస్తే మనకే అర్థమవుతుంది. పాత సిస్టంలో రకరకాల డాక్యుమెంట్లుండేవి. దీనివల్ల బెనిఫిట్స్ అందడంలో చాలా ఆలస్యం, కన్ఫ్యూజన్ ఉండేది. ఊరికే టైం వేస్టు, రీసోర్సెస్ వేస్ట్, అంతే కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ యుడిఐడి అంటే ఏంటి? ఇది జస్ట్ ఒక ఐడి కార్డా, లేక అంతకన్నా ఏమైనా ఉందా? దీని వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ఈ యుడిఐడి కార్డ్ని మన సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు ఇస్తారు. దీని మెయిన్ గోల్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరి డీటెయిల్స్తో ఒకే ఒక్క నేషనల్ డేటాబేస్ని క్రియేట్ చేయడం. అదన్నమాట సంగతి. మీరెప్పుడైనా ఈ కార్డు మీద ఉన్న ఆ 18 అంకెల నంబర్ని గమనించారా? అది ఊరికే రాసిన నంబర్ కాదండోయ్, దానికో స్పెషల్ స్ట్రక్చర్ ఉంది. చూడండి, అందులో మొదటి 2 నంబర్లు స్టేట్ కోడ్, ఆ తర్వాత 2 డిస్ట్రిక్ట్ కోడ్, అపురం సిఎంఓ కోడ్, డిసేబిలిటీ టైప్, పుట్టిన సంవత్సరం, ఇలా ప్రతి భాగానికి ఒక మీనింగ్ ఉంటుందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ కార్డులు 3 రంగుల్లో ఉంటాయి. ప్రతి రంగుకి ఒక అర్థం ఉంది. డిసబిలిటీ 40% కన్నా తక్కువ ఉంటే తెలుపు రంగు కార్డు, 40 నుంచి 79% మధ్య ఉంటే పసుపు, అదే 80% దాటితే నీలం రంగు కార్డిస్తారన్నమాట. అంతేకాదు, వైకల్యాన్ని బట్టి ఈ కార్డ్కి పర్మనెంట్ లేదా టెంపరరీ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఇదంతా బాగుంది. అసలు ఈ కార్డుంటే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? మన లైఫ్లో ఇది ఎలాంటి మార్పు తెస్తుంది? ఆ కీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సింపుల్గా చెప్పాలంటే కార్డొక్కటే, కానీ ప్రయోజనాలు బోలెడు. గవర్నమెంట్ స్కీమ్స్, ఫైనాన్షియల్ హెల్ప్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఇలా అన్నింటికీ ఇకపై ఈ ఒక్క కార్డే ఆధారం. అంటే ఇక రకరకాల డాక్యుమెంట్లు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. జనవరి 1, 2023 నుంచి యుడిఐడి కార్డున్న స్టూడెంట్స్కి వాళ్ళ డిజేబిలిటీ పర్సంటేజ్తో సంబంధం లేకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కోర్స్ ఫీజులన్నీ పూర్తిగా మాఫీ చేసేశారు. ఆలోచించండి, ఇది విద్యార్థులకు ఎంత పెద్ద రిలీఫో కదా. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వ పథకాలకు ఈ యుడిఐడి కార్డ్ కంపల్సరీ చేశారు. సో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కార్డు తీసుకోవడమనేది ఇప్పుడు చాలా చాలా అవసరం. ప్రయోజనాలు అదిరిపోయాయి కదా. మరి ఈ కార్డ్కి అప్లై చేసుకోవడం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఏంటంటే ఒక కలర్ ఫోటో, మీ సిగ్నేచర్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ నంబర్, ఇంకా మీ దగ్గర ఆల్రెడీ పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే అది కూడా. ఇవన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాసెస్ చాలా వరకు ఆన్లైన్లోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు swavalambanCard.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అదయ్యాక వెరిఫికేషన్ కోసం మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్కి గానీ సిఎంఓ ఆఫీస్కి గానీ వెళ్ళాలి. అక్కడ ఆఫీసర్స్ మీ అప్లికేషన్ని చెక్ చేస్తారన్నమాట. అక్కడ వెరిఫికేషన్ అయిపోగానే స్పెషలిస్ట్ డాక్టర్లు మీ డిజేబిలిటీని అసెస్ చేస్తారు. వాళ్ళిచ్చిన రిపోర్ట్ని మెడికల్ బోర్డ్ ఓకే చేసిందంటే చాలు, వెంటనే మీ యుడిఐడి కార్డ్ ప్రింట్ అయ్యి స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా మీ ఇంటికే వచ్చేస్తుంది. సరే, కార్డ్ చేతికొచ్చింది. అంతటితో అయిపోయినట్టేనా? కాదు. మీ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలన్నా లేదా అనుకోకుండా కార్డు పోతే ఏం చేయాలో వంటి ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఇది చాలామందికి వచ్చే డౌట్. ఒకవేళ నా యూడీఐడీ కార్డ్ పోతే, లేకపోతే పాడైపోతే ఏం చెయ్యాలి అని. అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, దానికి కూడా సొల్యూషన్ ఉంది. అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రాసెస్ చాలా సింపుల్. మీరు యూడీఐడీ పోర్టల్లో మీ పీడబ్ల్యూడీ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ లాస్ట్ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని రీప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టడమే, అంతే. మరొక కామన్ డౌట్, కార్డులో అడ్రస్ మారితే లేదా ఏదైనా తప్పుంటే దాన్నే ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఇది కూడా చాలామంది అడుగుతుంటారు. చూడండి, అడ్రస్ లేదా మొబైల్ నంబర్ లాంటి చిన్న చిన్న మార్పులైతే చాలా ఈజీ. మీరే పీడబ్ల్యూడీ డాష్బోర్డ్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. కానీ పేరులో మార్పులు లేదా డిజబిలిటీ టైప్లో ఏవైనా పెద్ద మార్పులుంటే మాత్రం పాత కార్డ్ని సరెండర్ చేసి కొత్త కార్డు కోసం మళ్లీ అప్లై చేసుకోవాల్సుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే లేదా హెల్ప్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మీకోసం అందుబాటులో ఉన్న హెల్ప్ అండ్ సపోర్ట్ రిసోర్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 1 కోటి కన్నా ఎక్కువ యూడీఐడీ కార్డులు ఇచ్చారట. అంటే ఈ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో మనకర్థమవుతుంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఈ సెంట్రల్ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. ఈ నంబర్ నోట్ చేసుకోండి లేదా సేవ్ చేసుకోండి, 01124365019. సో చూశారు కదా, యూడీఐడీ కార్డ్ అనేది కేవలం ఒక ఐడీ ప్రూఫ్ మాత్రమే కాదు, ఇది సాధికారతకు, సమాన అవకాశాలకు ఒక గేట్వే లాంటిదన్నమాట. దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా లేదా అప్లై చేసుకోవాలన్నా వెంటనే స్వాలంబన్ కార్డ్.gov.in వెబ్సైట్కి వెళ్ళండి.